నమస్కారం. ఈనాటి మన ఎక్స్ప్లెయినర్కు స్వాగతం. సుప్రీంకోర్టు ఎప్పుడూ ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గకుండా పూర్తిగా స్వతంత్రంగా ఎలా ఉండగలుగుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? దానికి కారణం మన రాజ్యాంగంలో బయటకు కనిపించని కొన్ని కోటలున్నాయి. ఈరోజు మనం అలాంటి ఒక కోట తలుపులు తెరచి దాని వెనక ఉన్న అసలు రహస్యాన్ని డీకోడ్ చేద్దాం. ఇక్కడొక ఆసక్తికరమైన ప్రశ్న వస్తోంది. అసలు ప్రభుత్వం చేతిలోనే డబ్బులన్నీ ఉన్నప్పుడు న్యాయమూర్తులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా నిష్పక్షపాతంగా ఎలా తీర్పులివ్వగలుగుతారు? వినడానికి ఇవి కేవలం డ్రై అడ్మినిస్ట్రేటివ్ డీటెయిల్స్లా అనిపించినా వాస్తవానికి ఇవే వ్యవస్థను కాపాడే పటిష్టమైన రక్షణ కవచాలు. అదెలాగో ఇప్పుడు చూద్దాం. సరే, ఈ ప్రయాణంలో మనం ప్రధానంగా 5 అంశాలను కవర్ చేద్దాం. ఆర్టికల్ 125 అంటే ఏమిటి? ఈ రక్షణ ఎవరికి లభిస్తుంది? కన్సాలిడేటెడ్ ఫండ్ అనే షీల్డ్ ఎలా పనిచేస్తుంది? ఎమర్జెన్సీ మినహాయింపులు మరియు న్యాయ వ్యవస్థ స్వతంత్రత. ఆర్టికల్ 125 యొక్క ఎవరు, ఏమిటి, ఎందుకు అనేవి చాలా క్లియర్గా బ్రేక్డౌన్ చేద్దాం. ఇక మొదటి అంశంలోకి వస్తే డీకోడింగ్ ఆర్టికల్ 125. న్యాయ వ్యవస్థకు ఆర్థిక భద్రత పునాది అసలు ఎక్కడ పడుతుందో ఇక్కడ అర్థం చేసుకుందాం. అసలు ఈ ఆర్టికల్ 125 ఏం చెప్తోందంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు జీతభత్యాలు ఎలా చెల్లిస్తారు, వాళ్ల సర్వీస్ కండిషన్స్ ఎలా ప్రొటెక్ట్ చేయబడతాయనేదే దీని సారాంశం. ఒక న్యాయమూర్తికిచ్చే పరిహారం అధికారికంగా ఎలా నిర్ణయించాలి, దానికి చట్టపరంగా ఎలాంటి రక్షణ ఉండాలి అనేది ఇది చాలా స్పష్టంగా క్రిస్టల్ క్లియర్గా డిఫైన్ చేస్తుంది. ఇక్కడ పార్లమెంట్ పాత్ర కూడా చాలా కీలకం. చట్టం ద్వారా ఈ జీతాలను నిర్ణయించడం, అలవెన్స్లు సెట్ చేయడం, ఇంకా పెన్షన్ లాంటి ప్రయోజనాలకు గ్యారంటీ ఇవ్వడమంతా పార్లమెంటే చేస్తుంది. కానీ అసలు మ్యాజిక్ ఏంటంటే ఆ చట్టం అమల్లోకి వచ్చిన మరుక్షణం నుంచే ఈ ఆర్టికల్ కల్పించే అసలైన రక్షణ మొదలవుతుంది. సరే, సెక్షన్ 2కి వెళ్దాం. ఇంత పటిష్టమైన ఈ ఆర్థిక గొడుగు కిందకి అసలు ఎవరెవరు వస్తారు? దీని స్కోప్ ఏంటి? ఇక్కడ గమనించాల్సిన ఫ్యాక్ట్ ఏంటంటే ఈ నిబంధనలు ఏదో ఒక స్థాయికే లిమిట్ కాలేదు. ఇది మన న్యాయ వ్యవస్థలో అత్యున్నత స్థాయికి విశ్వవ్యాప్తంగా వర్తిస్తుంది. అంటే భారత ప్రధాన న్యాయమూర్తితో పాటు సుప్రీంకోర్టులోని ఇతర న్యాయమూర్తులందరికీ ఈ ప్రొటెక్షన్ సమానంగా దక్కుతుంది. ఎలాంటి ఎక్సెప్షన్స్ లేకుండా అందరికీ వర్తిస్తుందన్నమాట. నెక్స్ట్, 3వ విభాగం కన్సాలిడేటెడ్ ఫండ్ షీల్డ్. రాజకీయ ఒత్తిళ్ల నుండి ఈ న్యాయమూర్తులు ఎలా సేఫ్గా ఉంటారో తెలియాలంటే వాళ్ల జీతాలు ఏ అకౌంట్ నుంచి వస్తాయో ఖచ్చితంగా చూడాల్సిందే. ఇది నిజంగా ఒక బ్యూటిఫుల్ మెకానిజం. ఈ జీతాలన్నీ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అంటే భారత సంఘటిత నిధి నుంచి డైరెక్ట్గా చెల్లిస్తారు. అంటే దీని అర్థమేంటంటే పార్లమెంట్లో ఈ జీతాల గురించి ఎలాంటి ఓటింగ్ జరగాల్సిన అవసరం లేదు. ఓటింగ్ అక్కర్లేదు కాబట్టి ఏ ప్రభుత్వమూ ఒక న్యాయమూర్తి జీతాన్ని అడ్డం పెట్టుకుని వాళ్ళని కంట్రోల్ చేయలేదన్నమాట. అద్భుతమైన షీల్డ్ గదు ఇది. ఈ ప్రాసెస్ ఎంత సింపుల్ అండ్ పవర్ఫుల్గా ఉంటుందో చూడండి. ఫస్ట్, ఒక న్యాయమూర్తి అపాయింట్ అవుతారు. వెంటనే చట్టం ప్రకారం వాళ్ళ జీతం ఫిక్స్ అవుతుంది. 3వ స్టెప్, ఆ జీతాన్ని ప్రభుత్వం ఎట్టి పరిస్థితిలోనూ తగ్గించలేదు. అంటే ఒకసారి కుర్చీలో కూర్చున్నాక వాళ్ళ ఫైనాన్షియల్ సెక్యూరిటీ లాక్ అయిపోతుంది. కార్యనిర్వాహక వ్యవస్థ వేలు పెట్టడానికి ఇంకా ఎలాంటి ఛాన్సు ఉండదు. ఇప్పుడు 4వ అంశం, ఎమర్జెన్సీ ఎక్సెప్షన్. మరి ఎంత పెద్ద రాజ్యాంగ రక్షణైనా దానికి ఒక చిన్న కంటింజెన్సీ ప్లాన్ లేకుండా ఎలా ఉంటుంది చెప్పండి. ఇక్కడ కూడా ఒకే ఒక్కచోట రూల్ కొద్దిగా వంగుతుంది. అదెక్కడంటే ఒకసారి ఈ కంపారిజన్ చూద్దాం. నార్మల్ సిచ్యువేషన్స్లో అపాయింట్మెంట్ అయ్యాక న్యాయమూర్తుల జీతాలు, ఎలవెన్స్లు ₹1 కూడా తగ్గించడానికి వీల్లేదు. కానీ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అంటే ఆర్థిక అత్యవసర పరిస్థితి వస్తే మాత్రం జీతం తగ్గించడం చట్టబద్ధంగా పాజిబుల్ అవుతుంది. అంత గట్టి ప్రొటెక్షన్కున్న ఒకే ఒక్క ఎక్సెప్షన్ ఇదొక్కటే. ఇక్కడ కనిపిస్తున్న 360 అనే నెంబర్ ఆర్టికల్ 360ని సూచిస్తుంది. దేశంలో ఎప్పుడైనా ఆర్థిక అత్యవసర పరిస్థితి వస్తే అప్పుడు మాత్రమే న్యాయమూర్తుల జీతాలకు కోతపడే ఛాన్స్ ఉంటుంది. ఇది తప్ప వేరే ఏ సందర్భంలోనూ ఎలాంటి కారణం చేతనూ వాళ్ల జీతాలను తగ్గించే పవర్స్ ప్రభుత్వానికి అస్సలు లేవు. పాయింట్ చాలా క్లియర్. ఇక మన చివరి మరియు 5వ సెక్షన్, గార్డింగ్ జ్యుడిషియల్ ఇండిపెండెన్స్. ఇదంతా కేవలం కొందరి ఆర్థిక భద్రత గురించే కాదు, మన ప్రజాస్వామ్య వ్యవస్థ సజావుగా సాగడానికి ఈ ప్రొటెక్షన్ ఎందుకు కీలకమో ఇక్కడ తెలుసుకుందాం. ఆర్టికల్ 125 కేవలం డబ్బుల గురించే మాట్లాడట్లేదు. అది రాజకీయ ఒత్తిళ్లను తరిమి కొడుతుంది, న్యాయ వ్యవస్థ స్వతంత్రతను గట్టిగా నిలబెడుతుంది. న్యాయమూర్తుల గౌరవాన్ని కాపాడటం ద్వారా ఇది మన రూల్ ఆఫ్ లాని బలోపేతం చేస్తుంది. సమాజంలో ఎవరికైనా ఎలాంటి పక్షపాతం లేని తీర్పులు అందాలంటే వాళ్లు ముందు భయం లేకుండా, ఎవరిమీద ఆధారపడకుండా ఉండాలి. దానికి ఈ ఆర్టికల్ గ్యారంటీ ఇస్తుంది. సో ఫైనల్గా మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే ఈ ఒక్క చిన్న ఆర్టికల్ న్యాయ వ్యవస్థను ఆర్థికంగా స్వయం ప్రతిపత్తితో ఉంచి రాజ్యాంగం యొక్క బ్యాలెన్స్ని ఎంత అద్భుతంగా కాపాడుతోందో కదా. ఏ ప్రభుత్వమూ ఏకపక్షంగా వాళ్ల జీతాలు తగ్గించలేదనే ధైర్యమే ఏకపక్షంగా లేని స్వతంత్ర తీర్పులను మనకందిస్తోంది. ఇదంతా చూశాక మనం ఆలోచించాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఉంది. నిష్పక్షపాత న్యాయానికి ఆర్థిక భద్రత అనేది ప్రాథమిక పునాది అయితే మన ప్రజాస్వామ్య సంస్థలను కాపాడటానికి ఇలాంటి అదృశ్య రాజ్యాంగ రక్షణ కవచాలు ఇంకెన్నున్నాయో కదా. మన స్వేచ్ఛను రక్షించే ఈ నిర్మాణాలు ఎంత సెన్సిటివ్గా, అట్ ద సేమ్ టైం ఎంత జీనియస్గా డిజైన్ చేయబడ్డాయో అనిపిస్తుంది. మరింత లోతుగా ఆలోచించండి. ఇక ఈ ఎక్స్ప్లెయినర్లో మాతో పాటు ఈ అద్భుతమైన జర్నీ చేసినందుకు థ్యాంక్స్.